కేజీఎఫ్ సృష్టించింది సంచలనం కాదు, విధ్వంసం. అవును, ఈ పాన్ ఇండియా సినిమా విధ్వంసం సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోతమోగించింది. సంచలన విజయాలు నమోదు చేసింది. కేజీఎఫ్ కన్నడ సినిమా కలేజాను ప్రపంచానికి చాటింది. కోలార్ బంగారు గనులపై ఆధిపత్యం, అందుకోసం పోరాటం, కార్మికుల బానిసత్వం, ఇలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ షాట్స్ కి ప్రేక్షక లోకం ఫిదా అయింది. సెంటిమెంట్, పర్ఫార్మెన్స్, ఫైట్స్ తో రాకింగ్ స్టార్ యష్ పిచ్చి లేపాడు. కేజీఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన కిక్ తో చాప్టర్ 2 తెరకెక్కింది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ పార్ట్ 2 టీజర్ మరోసారి దేశాన్ని ఊపేసింది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో రాకీ భాయ్ మరోసారి రఫ్ఫాడించడానికి రెడీ అయ్యాడు. ఎస్, పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. ఈ పవర్ఫుల్ ప్లేస్ కే మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. కేజీఎఫ్ బంగారు గనుల ఇలాఖాను మీకు పరిచయం చేయబోతున్నాం. కేజీఎఫ్ ఆ 3 అక్షరాల్లో పవర్ ఉంది, వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ భారత్ ని షేక్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ అయిన అన్ని భాషల్లో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. కేజీఎఫ్ అంటే కేవలం సినిమా మాత్రమే కాదు, లార్జర్ దాన్ లైఫ్ మూవీ మాత్రమే కాదు. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఒకప్పుడు సిరులు పొంగిన నేల, గన్నుల్లో వేల అడుగుల లోతులో బంగారు సీమ. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మొట్టమొదటిసారిగా TV9 ప్రారంభించిన టెలి సిరీస్ లో రియల్ కేజీఎఫ్ ను మీకు చూపించబోతున్నాం. 20 ఏళ్లుగా కార్మికుల కష్టాలు, పడుతున్న బాధలు, వాళ్ళ గుండె ఘోషను మీకు వినిపించబోతున్నాం. బంగారు తవ్వకాల్ని పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో కేజీఎఫ్ విశ్వరూపాన్ని మీకు చూపించబోతున్నాం. హైదరాబాద్ నుంచి బెంగుళూరు, ఇక్కడ నుంచి మరో 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అదిగో కేజీఎఫ్ చేరుకున్నాం. ఒకప్పుడు ఇక్కడ పట్టిందల్లా బంగారమే. మట్టి పొరలను చీల్చుకొని బంగారు ఖనిజం వెలుగు చూసే ప్రాంతం శతాబ్దాల స్వర్ణ వైభవానికి నిదర్శనం. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా జూలైలో రిలీజ్ అవుతుంది. కానీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చరిత్రలో 2వ అధ్యాయం ఎప్పుడు? ఈ సైనైడ్ మట్టి దిబ్బాల సాక్షిగా మళ్లీ బంగారం వెలికితీత ఎప్పుడు? ప్రాణాలకు తెగించి భూమిలోతుల్లో డ్రిల్లింగ్ చేసి టన్నుల బంగారాన్ని వెలికితీసిన ఈ కార్మికులకు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఇచ్చిన హామీలు నెరవేరేదెప్పుడు? రోడ్డున పడ్డ బతుకులను కాపాడే ఆర్తత్రాయణ రక్షాపర్వం మొదలయ్యేదెప్పుడు? ప్రపంచ బంగారు గనుల పటంలో కేజీఎఫ్ను ఒక వెలుగు వెలిగించేలా చేసే ధీరుడెవరు? కేజీఎఫ్ చాప్టర్ 1 లో సలాం రాఖీ భాయ్ అనే సాంగ్ ఎంత పాపులరో మనందరికీ తెలుసు. ఆ సినిమాలోని ఎందరో రాజులు, సుల్తాన్లు కేజీఎఫ్ లో జెండా పాతాలని సర్వశక్తులు ఒడ్డారు. కోలార్ గోల్డ్ మైన్స్ ఇలాఖాని సొంతం చేసుకోవడానికి భీకర యుద్ధాలు చేశారు. కేజీఎఫ్ చరిత్ర ఆశాంతం ఆధిపత్య పోరాటాలమయం. కష్టజీవుల రక్తం పారిన ఆ నేలలో మెరిసింది బంగారం. కాసు బంగారం కోసం కుత్తుకలు కోసే రోజులువి. అలాంటిది కేజీఎఫ్ బంగారు గనుల కోసం ఎన్నెన్ని యుద్ధాలు జరుగుతుంటాయి. కోలార్ బంగారం వేటలో ఎన్ని వేల ప్రాణాలు మట్టిలో కలిసిపోయుంటాయి. తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కేజీఎఫ్ దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైనింగ్ రిజర్వ్. ప్రపంచంలో 2వ లోతైన గోల్డ్ మైన్. బంగారం ఉన్న చోట దురాశ కూడా ఉంటుంది. కోలార్ బంగారు గనుల కోసం ఆధిపత్య పోరు శతాబ్దాల పాటు కొనసాగింది.
అధ్యయనాల ప్రకారం హరప్ప, మొహంజోదారో నాగరికత నాటికే ఇక్కడ గనుల నుండి బంగారాన్ని వెలికి తీసేవారు. గుప్తుల స్వర్ణయుగ కాలంలో దాదాపు 50 మీటర్ల భూమి లోపలికి తవ్వకాలు సాగించి బంగారాన్ని వెలికి తీసేవారని తెలిసింది. వారి తదనంతరం చోళులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్లు కూడా కోలార్ గనుల్లో బంగారం కోసం తవ్వకాలను కొనసాగించారు. బ్రిటిష్ వారిని ఎదిరించి భీకరంగా పోరాడిన టిప్పు సుల్తాన్ 1799లో జరిగిన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోయాడు. ఫలితంగా మైసూర్ రాజ్యం తెల్లదొరల వశమైంది. ఆ క్రమంలోనే కోలార్ బంగారు గనులు కూడా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చాయి. 1802లో కెప్టెన్ వారెన్ అనే బ్రిటిష్ వ్యక్తికి గనుల తవ్వకాలకు అనుమతి లభించింది. తర్వాత బెంగళూరుకు చెందిన ఎంఎఫ్ లావెల్లీ అనే బ్రిటిష్ వ్యక్తి గనుల తవ్వకానికి అనుమతి కోరుతూ మైసూర్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. 1875లో అనుమతి లభించినప్పటికీ ఖర్చు భరించలేక మైనింగ్ నిర్వహించలేకపోయాడు. 1877లో తన హక్కులను ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్ముకున్నాడు. కాలక్రమంలో జాన్ టేలర్ అండ్ సన్స్ కంపెనీ కోలార్లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ నుంచి అత్యాధునిక యంత్రాలు, ఆధునిక టెక్నాలజీతో బంగారు గనుల్లో ముమ్మరంగా తవ్వకాలు జరిపింది. క్రమంగా లాభాల బాట పట్టింది. వీరి కాలంలోనే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, కేజీఎఫ్ అన్న పేరు స్థిరపడింది. ఆ కాలంలో వందల మంది బ్రిటిష్ వారు ఇక్కడికి తరలి రావడంతో కేజీఎఫ్ ను మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు. కర్ణాటకతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కొన్ని వేల మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ కేజీఎఫ్ వచ్చి స్థిరపడ్డారు. 1901-1910 మధ్య కాలంలో కేజీఎఫ్ గనుల నుంచి రికార్డు స్థాయిలో 1,70,000 టన్నుల బంగారం ముడి ఖనిజాన్ని వెలికితీశారు. వ్యాపారం లాభాదాయకంగా ఉండటంతో జాన్ టేలర్ అండ్ సన్స్ కంపెనీ ఇక్కడ గనుల తవ్వకాలను మరింత ప్రోత్సహించింది. పట్టణ శివార్లలోని 12,000 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ తవ్వకాలు కొనసాగేవి. ముఖ్యంగా చాంపియన్ రీవ్ అనే గనిలో దాదాపు 3 కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారు. దీనివలన ఈ గని ప్రపంచంలోనే లోతైన 2వ గనిగా ప్రాచుర్యం పొందింది. రాత్రి వేళల్లో కిరోసిన్ లాంతరు వెలుతురులో గనుల్లో పనిచేయడం కష్టంగా మారింది. అప్పటికే ఇంగ్లాండులో విద్యుత్ సౌకర్యం అనుభవిస్తున్న తెల్లదొరలు కేజీఎఫ్ కోసం పవర్ ప్లాంట్ తెచ్చారు. కావేరీ నదిపై దేశంలోనే మొదటి పవర్ ప్లాంట్ కేజీఎఫ్లో వెలిసింది. ఆ రోజుల్లో 4.5 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కేజీఎఫ్ కోసం 150 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ వైర్లు వేశారు. దేశంలో మొదటిదే కాక ఆసియాలో 2వ పవర్ ప్లాంట్గా ఇది రికార్డు సృష్టించింది. అయితే ఇదంతా గతం. కరిగిపోయిన కాలము నాటి ఓ జ్ఞాపకం. బ్రిటిష్ కాలంలో 1000 టన్నుల బంగారం ఇంగ్లాండ్ ఖజానాకు తరలిపోయిందన్నది వాస్తవం. భూగర్భంలో 1000 అడుగుల లోతున అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో భారతీయ కార్మికులు బానిసల్లా పనిచేశారన్నది పచ్చి నిజం. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కేజీఎఫ్ కార్మికుల జీవితాల్లో వెలుగు రాకపోవడం అసలైన విషాదం. స్వాతంత్ర్యం తర్వాత కేజీఎఫ్ ముఖ చిత్రం ఎలా మారిపోయింది? స్వర్ణకాంతులు వెదజల్లిన కోలార్ ప్రాంతం ఇప్పుడు ఎందుకు చీకట్లో మగ్గుతోంది? కోలార్ గనుల్లో గోల్డ్ మైనింగ్ అసలు ఎందుకు ఆగిపోయింది? భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ ఆపరేషన్స్ ఎందుకు నిలిచిపోయాయి? 1920లోనే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో 24,000 మంది పనిచేసేవారు. తమిళనాడు, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన వేలాది మంది ఇక్కడ స్థిరపడ్డారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం బంగారంలో కేజీఎఫ్ వాటా 2% ఉండేది. గోల్డ్ అండ్ గ్రీడ్ పక్కపక్కనే ఉంటాయి. అవును, దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. కాని దేశాన్ని విడిచిపోయిన బ్రిటిష్ కోలార్ బంగారు గనులను అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఏటా టన్నుల కొద్దీ బంగారం తవ్వుకుపోయిన తెల్లదొరలకు కేజీఎఫ్ పై ఆశ చావలేదు. 1956 వరకు కేజీఎఫ్ పై వారి ఆధిపత్యం కొనసాగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేజీఎఫ్ భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ BGML గా మారింది. 70వ దశకంలో కోలార్ బంగారు గనుల కేంద్రం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి.
కాని రాను రాను పూర్వపు పసిడి మెరుపులను కోల్పోయాయి. 100 ఏళ్లకు పైగా లాభాల పంట పండించిన కోలార్ గనుల్లో 80వ దశకము నుంచి ముడి ఖనిజంలో బంగారం శాతం తగ్గడం మొదలైంది. చివరకు 2001లో బీజీఎంఎల్ను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. ఇంతకు ముందుగా సెంట్రల్ గవర్నమెంట్లో గోల్డ్ మైన్స్ ఉండింది. ఇప్పుడు గోల్డ్ మైన్స్ నా క్షేత్రంలో 2001లో లాభం లేదు అని కన్సిడర్ చేసి సిక్ ఇండస్ట్రీ అని కన్సిడర్ చేసి 2001లో గోల్డ్ మైన్స్ని క్లోజ్ చేస్తారు. ఇక్కడ గోల్డ్స్ అప్పుడు 200 రూపీస్ ఉండే పర్ గ్రామ్, 300 రూపీస్ ఆర్ 200 రూపీస్ అంతే ఉండే పర్ గ్రాము. అది ఏమో కొన్ని అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ వల్ల క్లోజ్ చేస్తారు. బంగారంతో వచ్చే ఆదాయం కంటే ముడి ఖనిజాన్ని వెలికి తీయడానికి ఎక్కువ ఖర్చవుతోందని చెబుతూ భారత భాగ్యసీమ కేజీఎఫ్ను క్లోజ్ చేసింది. అయితే ఉద్దేశపూర్వకంగానే భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ను ఆనాటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయనే వాదన బలంగా ఉంది. ఇట్ వాజ్ ఇంటెన్షనల్ సబటేజ్ చెప్పాలి. ఏమంటే కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండేది ఒకే గోల్డ్ చిన్నది కానీ, బట్ దట్ వన్ సింగిల్ గోల్డ్ మైన్ క్లోజ్ చేయకే ఏం కారణము? సో వెన్ ద గోల్డ్ మైన్ ఎక్స్పర్ట్స్ ఆర్ బీయింగ్ ఇన్ కేజీఎఫ్ and there are so many potential all over India and also potential in KGF, Chigirigunta, Biswanatham, Ramagiri. So government of India closing BGML is like killing the human body, the development of gold in India. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పులు, దాని వడ్డీలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన పవర్ ఛార్జీలు వెరసి ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంగారం లాంటి బీజీఎంఎల్ను బంగారమయమైన బీజీఎంఎల్ను నాశనం చేశాయంటున్నారు మాజీ ఉద్యోగులు. Ultimately, the company was paying nearly 36% of its expenditure was only interest on government loan. You can imagine the problem. Plus, the power plant. ఈ పవర్ ప్లాంట్ చేసిండేది బీజీఎంఎల్. సో ద పవర్ చార్జ్ ఇస్ వెరీ ఎగ్జార్బిటెంట్ బై ద స్టేట్ గవర్నమెంట్. దే వర్ ఆల్సో ట్రైంగ్ టు క్రష్ ద కంపెనీ. Central government was putting pressure for interest on government loan. You can imagine the problem. That was the main reason why company got closed. కోలార్ బెల్టులో పెద్ద ఎత్తున గోల్డ్ డిపాజిట్స్ మాత్రమే కాదు, దాదాపు 13,000 ఎకరాల భూములున్నాయి. బీజీఎంఎల్ను మూసేసి మొత్తం అమ్మేయడానికి కూడా గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ కార్మికులు సంఘటితంగా ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. నా జాగా అంటే కేజీఎఫ్ జాగాని ఇంకా 800 టన్స్ గోల్డ్ అప్పుడు అప్పుగా ఇచ్చారు. గోల్డ్ని అప్పు తీసుకున్నారు గోల్డ్ ఇచ్చేసి. అప్పుడు అంత గోల్డ్ ఇచ్చిండే జాగాకి ఈ దినము ఇట్లా కష్టం పరిస్థితి తెచ్చిపెట్టిండారు. దానికి పర్యాయంగా ఇండస్ట్రీస్ తీసుకోరాలేదు. 13,000 ఎకరాల జాగా ఉంది. ఆ జాగాని యూటిలైజ్ చేసుకొని ఇండస్ట్రియల్ హబ్ చేయొచ్చుండే. సెంట్రల్ గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేసినాను, ఇక్కడ నా స్టేట్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసినాను. ఆ మైనింగ్ 12,000 ఏకర్స్ ల్యాండ్ని పర్యాయంగా ఇండస్ట్రీస్ చేయండి, మైనింగ్ కూడా చేయండి. ఇక్కడ ఇప్పుడు గోల్డ్ అవైలబిలిటీ ఉంది. గోల్డ్ మైనింగ్ అన్నది కేవలం బంగారం కోసం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కోసం, భవిష్యత్ అవసరాల కోసం, బంగారం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం కోసం. కాని ఆనాటి పాలకులు ఇవేమీ ఆలోచించకుండా బీజీఎంఎల్ను మూసేశారనే బాధ, ఆక్రోశం అటు కార్మికులను ఇటు కోలార్ స్థానికులను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. కేజీఎఫ్ అంటే బంగారం మాత్రమే కాదు, బంగారం లాంటి మనుషులు, రాళ్లల్లో రత్నాలు. కర్ణాటక, తమిళనాడు నుండే కాదు, తెలుగువారు కూడా ఎంతో మంది ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. కానీ కేజీఎఫ్లో గోల్డ్ మైనింగ్ నిలిచిపోయిన తర్వాత వాళ్ళంతా రోడ్డున పడ్డారు. కష్టాల కొలిమిలో 20 ఏళ్లుగా వెతలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రాణాలకి తెగించి వాళ్ళు దేశానికి బంగారాన్ని అందించారు. కానీ ఆ చేతులే ఈనాడు సాయం కోసం అర్థిస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాలో మీరు రాకీ భాయ్ ధైర్యాన్ని చూశారు, బంగారు గనుల్లో భీకర పోరాటాలను చూశారు. ఇదంతా రీల్ కేజీఎఫ్. కానీ టీవీ 9
మీకు రియల్ కేజీఎఫ్ చూపిస్తోంది. ఇక్కడ ప్రతి కార్మికుడు ఓ రాకీ బాయ్ లాంటివాడే. అవును, భూగర్భంలో వేల అడుగుల కింద డ్రిల్లింగ్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. డ్యూటీకి వెళ్లిన వాళ్లు భద్రంగా తిరిగి వస్తారన్న నమ్మకమెక్కడుంది? కేజీఎఫ్ లో వీళ్లు కేవలం ఉద్యోగం చెయ్యలేదు. ప్రతిరోజు అండర్ గ్రౌండ్ లో ప్రాణాలకు తెగించి దేశానికి బంగారాన్ని అందించిన కోలార్ ముద్దుబిడ్డలు వీళ్లు. కేజీఎఫ్ ను బంగారు భూమిగా మార్చిన బంగారు మనుష్యులు. బీజేఎంఎల్ పర్చేస్ డిపార్ట్మెంట్లో పనిచేసినాను సార్. 26 సంవత్సరాలు పనిచేసినాను. మై ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ కలిసి పనిచేసినారు. ఇక్కడ అరౌండ్ 100 years సర్వీస్ ಮಾಡಿದ್ವಿ ನಮ್ಮ ఫ్యామిలీ. ఈ మట్టితో 3 తరాల అనుబంధం వీరిది. తాము నిలువునా కాలిపోతూ పసిడి అందించిన త్యాగం వీరిది. కాని ఆ త్యాగానికి లభించిన ప్రతిఫలం ఏంటో తెలుసా? మూతపడ్డ కంపెనీ, రోడ్డున పడ్డ బతుకులు, ఆకలి, అనారోగ్యం, పిట్టల్లా రాలిపోయిన కార్మికులు. గుండంతా బొక్కలు పడ్డాయని చెప్పిండు. 20 బొక్కలు పడ్డాయంట. అక్కడ నల్ల చిన్న చిన్న బెజ్జాలు మాదిరి పడ్డాయి అని చెప్పిండు. ఆమె చరణ్ ఆసుపత్రి తీసుకుపోతే చరమ్మ ఈయన చాలా డేంజర్ ఉండు, బతకడు అని చెప్పిండు. ఆ సమయానికి మాకు అక్కడ డబ్బులు లేవు. సరే అనేసి ఇంకా ఆమెను అవి చూసిన పడక చనిపోయిండు. ఆమె నైట్ 11 గంటలకి ఇంటికి తీసుకొచ్చాము. ఆ కారు మాట్లాడుకున్నా కూడా డబ్బులు లేవు సార్. అదే ఎవరో ఒకరు ఇచ్చే వాళ్ళ కాడ తీసుకొచ్చి ఇక్కడ దానం చేసినాము. అట్టంతా అయిపోయింది. మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్. బెడ్రూమ్ జాకోలేక అదే గని పని చేసి అది కింద అండర్గ్రౌండ్లో చేసేది కదా, అదంతా ఆ పొగ మాదిరి కదా, బ్యాస్ట్ పెట్టేది కదా, కింద రాళ్ళకి మందు పెట్టి కొట్టేదంట. అదంతా పొగ పోయి అదంతా బొక్కలు పడి చాలా డేంజర్గా ఉన్నాడు. ఆయన చనిపోయిండు. ఆయన చనిపోతే ఇంకా ఆ బిడ్డలు నేను ఇక్కడ చదివించుకోలేక ఫీజులు కట్టొద్దు, అందుకని అనాథ హాస్టల్లో చేసేసాను. భూగర్భంలో ఊపిరాడకపోయినా పనిచేసుకుంటూ పోయారు. కాని వయసు మీద పడిన తర్వాత సిలికోసిస్ వ్యాధి వీరి ఊపిరితిత్తులకు తూట్లు పొడిచింది. కేజీఎఫ్ లో పనిచేసిన దాదాపు ప్రతి కార్మికుడు ఈ ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల వ్యాధితో నరకం అనుభవిస్తున్నారు. నేను మంచిలో అండర్గ్రౌండ్లో అండర్గ్రౌండ్లో పనిచేస్తుంటాను. 13,000 అడీలు కిందికి కూడా పోయిండాను. గిల్పెట్స్లో హెల్త్ ప్రాబ్లం వచ్చింటే మూర్చి వచ్చం లేదన్న నాకు. బొస్స నడిచే కావదు. ఏదన్నా 10 అడీలు నడిస్తే ఈ మాదిరి బొస్స వస్తుంది నాకు. బస్సులో పోయే కవేలేదు, కారులో పోయే కవేలేదు, 10 మంది జనాలు ఉన్న కానీ నేను ఉండే కవేలేదు. నాకు గాలి వచ్చేలేదు, గాలి రాదు. మీకు 100% గాలి వస్తే నాకు 50% గాలి అందుతుంది. ఒకవైపు ఉద్యోగాలు లేవు, మరోవైపు సిలికోసిస్ వ్యాధి, బీజీఎంఎల్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కూడా సరిగ్గా రాలేదు. ఇలా అయితే ఈ కార్మికులు ఎలా బతకాలి? ఏం ప్రాబ్లం ఏం లేదు. అండర్గ్రౌండ్ ఎన్నో మంది చచ్చిపోయింది, లక్షల మంది చచ్చిపోతారు సార్. మనం ఏం చెప్పండి, మీరు ఎంతమంది చచ్చిపోయినారు మన హాస్పిటల్కి వద్దా? నేను చేస్తాను స్టేట్ డిపార్ట్మెంట్లో. ఆ నుంచి మనం ఒక షాప్ పంపించేసినారు. ఆ డబ్బా పనిచేస్తున్నాను. ఏమైనా నాకు కూడా పనిచేసిన ఒక 16 మంది చచ్చిపోయినారు. ఎవరు లేరు. రెక్కాడితే డొక్కాడని బతుకులు. బీజీఎంఎల్ నడిచినంతకాలం ఈ మట్టిని నమ్ముకొని ఎలాగోలా బతికారు. 2001లో ఎప్పుడైతే కంపెనీ మూతపడిందో ఆధారం కోల్పోయారు. చిన్న చిన్న పిల్లలతో రోడ్డున పడ్డారు. ఆరోగ్యాలు నాశనమై ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లి గవ్వలేక ఆకలి మంటల్లో కాలిపోయిన కార్మికులెందరో. కొందరంతా వాళ్ళు నుంచి కాకుండా వాళ్ళు ఫ్యామిలీ నుంచి చాలా మంచి ఇట్లా అయింది కద్దు. బెనిఫిట్స్ రాలే, కంపెనీలోనే ఉంది మన అమౌంట్ అంతా, వీళ్ళ చేతికి ఏం రాలే, కూలీ మాట సిక్తా ఉండలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బతికేదానికి వాళ్ళకి కష్టము. ఇట్లా వాళ్ళు చాలా మనిషి దీని గురించి వాళ్ళ ఫ్యామిలీని నడపకుండా కొందరు ప్రాణాలు తీసుకున్నది కద్దు. ఈ మరింత అయింది. చిన్నోళ్ళంతా పడి లేసి ఎట్లా మన జీవితం మన కూలినా లేదు, వేరే ఏమీ లే. అన్నకన్నాక ఈ కంపెనీలు స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రైన్ ఇచ్చినాక కొంచెం హెల్ప్ అయ్యా కొంచెం. అవును, బెంగళూరుకి నియర్లీ ఇప్పుడు 15,000 జనాలు పోతారు డైలీ ట్రావెల్ అట్లుండింది. అదిను ఇప్పుడు ఈ కరోనా
వచ్చిన తర్వాత COVID-19 వచ్చింది. లాస్ట్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యాయి. ఈ పక్కి కంప్లీట్ ట్రైన్లు అన్ని స్టాప్ కదా. అయిన తర్వాత స్టిల్ దే ఆర్ సఫరింగ్. ఎంత దారుణం! మట్టిని తవ్వి ఈ దేశానికి బంగారాన్ని అందించిన కార్మికులు చివరకు ఆత్మహత్యలతో ఈ మట్టిలోనే కలిసిపోయారు. అది అండర్ గ్రౌండ్లో పనిచేస్తారు చూడు సార్. బ్లాస్ట్ అయిన పెడతారు చూడు. ఆ బ్లాస్ట్ మన్ను ఇదంతా చేరు వాళ్ళకి చలి మాదిరి కట్టేస్తుంది. అది లెన్స్లోనే చేరిపోయి అది వీళ్ళకి తెలిసాలి, ఎవరికి తెలిసాలి. ఆస్మా గీస్మా అనుకొని హాస్పిటల్కి పోతే అట్లే దగ్గుతానే చచ్చిపోయి ఉంటారు చాలామంది. 3,000 చిల్లర ఉంటారు సార్. 3,100 ఉండే అది చాలామంది చచ్చిపోయారు సార్. 5,000 6,000 చచ్చిపోయి ఉంటారు. ఏమంటే వాళ్ళు వచ్చి ఆ కాలం నుంచి చేస్తున్నారు కదా. KGF చాప్టర్ 1లో రాకీభాయ్ అమ్మకు మాట ఇచ్చాడు. చాప్టర్ 2లో ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాడు. కాని మీ బతుకులకు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు కార్మికులను నడిరోడ్డు మీద వదిలేశారు. 20 ఏళ్లుగా ఈ కష్టజీవుల ఆకలి కేకలు ఎవరికీ పట్టవా? కనీసం వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? భయంకరమైన సిరికోసిస్ వ్యాధితో ఊపిరందక వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు వినిపించడం లేదా? KGF కార్మికులను కాపాడే ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం ఎప్పుడు? మనం కర్ణాటకలోని KGF గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక KGF ఉంది. అదే కుప్పం గోల్డ్ ఫీల్డ్. అక్కడ కూడా బంగారం తవ్వకాలు జరుగుతాయని చాలా మందికి తెలీదు. రండి, ఆ స్వర్ణసీమ ఎక్కడుందో ఎలా ఉందో చూద్దాం. బంగారు గనుల పేరు చెబితే KGF గుర్తొస్తుంది. నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లోనూ గోల్డ్ మైన్స్ చాలానే ఉన్నాయి. అందులోనూ రాయలసీమ బంగారు గనులకు పెట్టింది పేరు. అందుకే రాయలసీమ రతనాల సీమే కాదు, అది పసిడి సీమ కూడా. అవును, బంగారం గనులకు చిత్తూరు జిల్లాల్లోని కుప్పం కేర్ ఆఫ్ అడ్రస్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. చాలా మందికి తెలియని చరిత్ర ఇది. కుప్పం గోల్డ్ ఫీల్డ్స్ కథ ఇది. ఇక్కడ కనిపిస్తున్న యంత్రాలను గోల్డ్ మైనింగ్ కోసం వాడేవారు. బంగారాన్ని మోసుకొచ్చే ట్రాలీలు, భారీ జనరేటర్లను చూస్తుంటే KGF సినిమా కళ్ల ముందు కనిపిస్తుంది. చాలా ఏళ్లపాటు ఈ ప్రాంతం నుంచి బంగారం నిక్షేపాలను వెలికితీశారు. ఇక్కడ తవ్వి తీసిన బంగారాన్ని కర్ణాటకలోని KGFకు తరలించి అక్కడే శుద్ధి చేసేవారు. బంగారమంతా KGF నుంచే దొరుకుతుందని చాలా మంది అనుకునేవారు. 2001లో ఆర్థిక నష్టాలతో KGF మూతపడింది. దీంతో కుప్పం సమీపంలోని బంగారు గనుల్లో తవ్వకాలు కూడా నిలిచిపోయాయి. దాదాపుగా 500 కోట్ల రూపాయల మిషనరీ వృధాగా పడిపోయింది. చిత్తూరు జిల్లాలోని కుప్పంకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిగురుకుంట, బిసనాట్టం మధ్య దాదాపు 400 హెక్టార్లలో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 2001 వరకు ఈ 2 చోట్ల దాదాపు 11 బావుల్లో భూమి నుంచి బంగారాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ఇక్కడున్న బావులన్నీ మూతబడిపోయాయి. అప్పట్లో బంగారాన్ని వెలికితీసేందుకు అతిపెద్ద లిఫ్టులను వినియోగించేవారు. ఈ లిఫ్టుల సాయంతో భూమి పొరల్లో ఉన్న బంగారాన్ని వెలికితీసేవారు. కొన్ని దశాబ్దాల కాలంగా గనుల తవ్వకాలు నిలిచిపోయినా ఆ లిఫ్టుల వ్యవస్థ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గుడిపల్లి మండలంలోని బిసనాట్టం, చిగురుగుంటలో 236 హెక్టార్ల పరిధిలో బంగారు గనులు విస్తరించి ఉన్నాయి. 1968లో తొలిసారి గనుల తవ్వకాలు మొదలయ్యాయి. అప్పటి వరకు KGFలో మాత్రమే బంగారు నిక్షేపాలు వెలికితీసేవారు. అయితే అక్కడ వెలికితీసే మెటీరియల్లో బంగారు శాతం తక్కువగా ఉండటంతో నిక్షేపాల కోసం వేట మొదలు పెట్టారు. ఆ సమయంలోనే రాయలసీమలో బంగారు గనులను గుర్తించారు. ఇది అత్యంత నాణ్యమైన బంగారంగా పేరు పొందింది. చిగురుగుంట బిసనాట్టంలో దొరికే నల్లరాయి సామాన్యమైంది కాదు. అందులోనే బంగారం నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడున్న నల్లరాయిని పరిశీలిస్తే అందులో పసిడి మెరుపులు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే కొన్ని టన్నుల కొద్దీ రాయిని వెలికితీస్తే అందులో కొన్ని గ్రాముల బంగారం మాత్రమే దొరుకుతుంది. అటు బిసనాట్టంలోనూ మరో బంగారు గని ఉంది. ఇక్కడ 2 బావుల ద్వారా పుత్తడి నిక్షేపాలను బయటికి తీసేవారు. ఇది కూడా 2011లోనే మూతపడింది. దీంతో బయటి వాళ్ళెవ్వరూ లోపలికి వెళ్లకుండా ఈ ప్రాంతాన్ని సీజ్ చేశారు. ఇక్కడ కూడా భారీగా మిషనరీ వృధాగా పడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరో బంగారు బావి దగ్గర ప్రస్తుతం మేము ఉన్నాము. ఇది బిశానాథం, ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి సరిహద్దులో ఉన్న మరో గ్రామం. ప్రస్తుతం ఇది భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా నడుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే
ఇదంతా కూడా ఉంది. ఎంతో విలువైన దానికి సంబంధించిన ప్రాపర్టీ అంతా కూడా, బావులకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఈ విధంగా ముళ్ళ కంపల్లో తుప్పుబట్టిపోయి ఉంటున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ మైన్ పూర్తిగా మూసివేసి ఉండటం వల్ల ప్రస్తుతం ఇందులో ఉన్న పరికరాలు ఎంత మేరకు పనికొస్తాయో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. పసిడి దగదగలతో తళుక్కుమంటున్న చిగురుగుంట, విశనాట్టం ప్రాంతాలు కేజీఎఫ్ తో పాటే 2001లో నుంచి కళతప్పాయి. పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్నాయి. సరిహద్దు కావాలా కేజీఎఫ్ కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కుప్పం గోల్డ్ ఫీల్డ్ లో కూడా కష్టజీవులు అలాంటి వెతలతో సతమతమవుతూ ఉన్నారు. మా కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నిస్తున్నారు. చిగురుగుంట, బిసనాట్టం పరిధిలో సుమారు 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉందని ఎంఎన్డీసీ అంచనా వేసింది. టన్ను ముడి ఖనిజం నుంచి 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. 18 లక్షల టన్నుల ముడి ఖనిజం నుంచి 8.5 టన్నుల బంగారం లభించే అవకాశం ఉంది. కోలార్ బెల్టులోని ఈ బంగారం ఎంతో నాణ్యమైంది. ఆధునిక టెక్నాలజీ, అత్యాధునిక మిషనరీతో మైనింగ్ జరిపితే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది. గతంలో ఇక్కడ 1500కు పైగానే కార్మికులు పనిచేసేవారు. బంగారం కోసం తవ్వకాలు పునఃప్రారంభమైతే కనీసం 3000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ గనులు మూసివేసి 20 ఏళ్లకు పైగావటంతో చాలా వరకు గనుల్లో మట్టి, నీరు చేరిపోయింది. వాటిని పూర్తిగా తొలగించి అత్యాధునిక పరికరాలతో బంగారం వెలికితీత మొదలుపెట్టాలి. ఇప్పుడు బంగారం వెలికితీత ఆషామాషీ వ్యవహారం కాదు. దీనికోసం తొలి విడతలో సుమారుగా 450 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎన్ఎండీసీ ప్రకటించింది. వచ్చే బంగారు ఖనిజం కంటే వెలికి తీయడానికి ఎక్కువ ఖర్చు కావడంతో కేజీఎఫ్లో ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఆ ప్రభావం చిగురుగుంట, బిసనాట్టం గనులపై కూడా పడింది. చిగురుగుంట బ్లాకులో ఇప్పుడు తవ్వకాలు జరిపినా లాభాలొస్తాయంటున్నారు నిపుణులు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న మైన్స్లో మనం వెలికి తీస్తే ఇప్పుడు చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉందని చెప్పి కూడా చాలామంది అక్కడ రీసెర్చ్ చేశారు. ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి రీసెర్చ్ చేసింది. అంతా చేసి ఇక్కడ చేస్తే లాభసాటిగానే ఉంటుందని చెప్పి వాళ్ళు అప్పట్లో రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు బంగారం ధర భారీగానే ఉండటంతో పెట్టుబడి కంటే ఎక్కువగానే లాభాలు వస్తాయి. ప్రభుత్వం కాస్త చొరవ చూపిస్తే తిరిగి పనులు ప్రారంభించడం పెద్ద విషయమేమి కాదంటున్నారు కార్మిక సంఘం నేతలు. దీన్ని పునరుద్ధరిస్తే ఇక్కడ బంగారం అనేది లభ్యమవుతుంది. ఇప్పటి పరిస్థితిలో రాష్ట్రం కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా ప్రజలకు లోటు కనిపిస్తోంది. ప్రభుత్వంగా దీనిపై దృష్టి సారించి ఈ బంగారు గనులను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బంగారు గనులను పునః ప్రారంభంగా చేపడితే అటు బంగారు ఉత్పత్తి నిల్వలు కూడా మనం ఆశించిన మేరకు వ్యయానికి మించి ఆదాయంతోనే మనకు వచ్చే సూచనలుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిగురుగుంట, బిసనాట్టం బంగారు గనులు పునఃప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో పాటు చిత్తూరు జిల్లా రూపురేఖలు సైతం మారిపోయే అవకాశముంది. కేజీఎఫ్ లో గోల్డ్ మైనింగ్ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోజు కోసమే స్థానికులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అసలు కేజీఎఫ్ లో ఎంత గోల్డ్ ఉంది? కేజీఎఫ్ లో గోల్డ్ మైనింగ్ లాభసాటినా? నిపుణులు ఏమంటున్నారు? ఒకవేళ కేజీఎఫ్ లో గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అవుతే, ఆపరేషన్స్ కనుక స్టార్ట్ అవుతే దేశానికి ఎంత లాభం? కేజీఎఫ్ దేశంలో మొట్టమొదటి గోల్డ్ ఫీల్డ్, దేశంలో తొలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ యూనిట్, ఆసియా ఖండంలో జపాన్ తర్వాత ఎలక్ట్రిసిటీ పొందిన తొలి టౌన్, దేశంలో మొట్టమొదటిసారి రైళ్లు, ఎలక్ట్రిక్ ట్రామ్స్, ఎలక్ట్రిక్ గడియారాలు, టెలిఫోన్లు, గోల్ఫ్ కోర్స్, వాటర్ హీటర్ పరిచయం చేసిన ఘనత కూడా కేజీఎఫ్దే. ఇది మాత్రమే కాదు, చోళ, హోసళ, హైదరాబాద్ నిజాం, టిప్పు సుల్తాన్, బ్రిటిష్, మైసూర్ స్టేట్ ఇలా ఎంతో మంది పాలకులను చూసింది కేజీఎఫ్. నెహ్రూ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించినప్పుడు సెక్యూరిటీగా పెట్టిన బంగారు గనుల సముదాయమే కోలార్ గోల్డ్ ఫీల్డ్. కేజీఎఫ్ బంగారు వైభవానికి కారణమెవరో తెలుసా? ప్రకృతి. అవును, భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన వరం కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఫ్రాంక్లీ స్పీకింగ్,
See, this is called gondola. About millions of years back, it is believed India was part of Western Australia to the western side and South Africa. South Africa, Western Australia and India were together, the rock mass, and they separated. South Africa continued to produce nearly 200 tons every year for last several decades. Similarly, the Western Australia has been producing several decades more than 200 tons of gold. But we in India, the same, which is supposed to be the core of the gold deposit, we are producing not even 2 tons, 3 tons, 4 tons. When Britishers were working for till 1956, we were producing around 15 to 20 tons per year. That is a great deal, because till 1956, VGML had, that time we call it as Kolar Gold Mine, had the best technology in the world. భారతీయులకు బంగారంపై ఉన్న మోజు అంతా ఇంతా కాదు. ఏటా మన దేశంలో 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. గోల్డ్ ఇంపోర్ట్స్ కోసం ప్రభుత్వం ఏటా 2,40,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కేజీఎఫ్ లో మళ్లీ బంగారం కోసం తవ్వకాలు మొదలైతే దేశానికి కొంతైనా గోల్డ్ ఇంపోర్ట్ భారం ఖచ్చితంగా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. Presently, India is importing nearly 800 tons of gold every year. 800 tons means nearly 2,40,000 crores of money is been handed over to some other countries just to take that gold. And if we develop, so it's possible after few years of operation, few years of intensive exploration as well as the developing those gold mines, India will generate at least 200 to 300 tons of its own gold mines. So we'll be producing 300 tons is a great deal of for the economy of India. దేశంలో కోలార్ బంగారు గనులను పెట్టుకుని పొరుగింటి బంగారం కోసం పరుగులేలా అన్నది కేజీఎఫ్ ఉద్యోగుల మాట. ప్రకృతి మన కోసం బంగారు లోకాన్ని సృష్టిస్తే పట్టించుకోకపోవడం అవివేకం కాదా అన్నది వారి ప్రశ్న. This they produce only with 2 loads, though there were 27 loads reported. In that only 2 loads they have worked for last 140 years. Remaining 26 loads, that is 25 to 26 loads, we are not even touched. Government of India somehow, I don't know, they did not give fund to develop other loads. కేజీఎఫ్ లో 27 లోడ్స్ బంగారం ఉందని బ్రిటిషర్ల కాలంలోనే గుర్తించారు. కానీ గత 140 ఏళ్లుగా తవ్వింది 2 లోడ్స్ మాత్రమే. గత 20 ఏళ్లుగా భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఆపరేషన్స్ నిలిచిపోయాయి. అయినప్పటికీ కేజీఎఫ్ లో ఇప్పటికిప్పుడు గోల్డ్ మైనింగ్ కోసం 7 బంగారు గనులు సిద్ధంగా ఉన్నాయి. వనరులను ఉపయోగించుకుంటే కేజీఎఫ్ లో కొత్త బంగారు లోకాన్ని సృష్టించవచ్చంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఇక్కడ 2 ప్లేసెస్లో గోల్డ్ మైన్స్ చేసినారు నా క్షేత్రంలో. ఇంకా 25 ప్లేసెస్లో మైనింగ్ షురూ చేయనే లేదు, గోల్డ్ మైన్స్ స్టార్టే చేయలేదు. దాంట్లో కూడా ఇంకా ఎక్కువగా రిసోర్సెస్ ఉంది అని బ్రిటిషర్సే రిపోర్ట్స్ ఇచ్చినారు. ఆల్మోస్ట్ ఇక్కడ గోల్డ్స్ ఉండే జాగాల 20% కూడా మైనింగ్ కాలేదు, ఇంకా 80% జాగాల గోల్డ్ ఉంది, మైనింగ్ చేయొచ్చు అని. ఆల్మోస్ట్ 2 lakh పాపులేషన్కి మనము ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. 2017 నుంచి కేజీఎఫ్ లో గోల్డ్ మైనింగ్ పునరుద్ధరిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరచు ప్రకటనలు వినిపిస్తున్నాయి. మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్లును ఇటీవల పార్లమెంట్లో ఆమోదించడంతో కేజీఎఫ్ పునరుద్ధరణపై ఆశలు చిగురుస్తున్నాయి. మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ MECL అంచనా ప్రకారం కర్ణాటకలోని ప్రతి జిల్లాల్లో 1 లేదా అంతకంటే ఎక్కువగా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బంగారు గనుల పునరుద్ధరణకు విధానాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు కేజీఎఫ్ గనులను పునఃప్రారంభించాలని అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చాయి. In 2006 has been accepted by the Cabinet of India and has already been directed by Supreme Court to implement the cabinet decision in which we have submitted the proposal in our favor. So when everything is clear, now Government of India has come forward and submitted affidavit which is amenable to, we are agreeing to whatever they have submitted in the court. Most likely within 1 or 2 hearing things will get resolved and we will be able to reopen Chigarigunta, Bisanatham, Ramagiri mines and the KGF mines. దీపం లోకమంతటికి వెలుగునిస్తుంది,
కానీ దాని కింద మాత్రం చీకటి ఉంటుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో కార్మికుల పరిస్థితి కూడా అంతే. బీజీఎంఎల్ పునరుద్ధరణతో పాటు 20 ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్న ఉద్యోగులకు రావాల్సిన ఏరియర్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కార్మికుల శ్రమకు ఆధునిక టెక్నాలజీని జోడిస్తే కేజీఎఫ్ స్వర్ణ వైభవాన్ని మళ్లీ తీసుకురావడం అసాధ్యం కాదు. బీజీఎంఎల్ ఎంప్లాయీస్ అరియర్స్ సెటిల్ చేయలేదు. ఆ దినాల్లో 50 crores పెండింగ్ ఉండే. సో ఆల్మోస్ట్ 20 yearsకి ఇంట్రెస్ట్, గ్రాడ్యుటీ అమౌంట్ అంతా చేరి ఆల్మోస్ట్ 130 crores ఎంతో పెండింగ్ ఉంది. ఇంకా ఆ ఎంప్లాయీస్ ఎందరో ఆల్మోస్ట్ దే లాస్ దేర్ లైఫ్ ఆల్సో. వాళ్ళు ఏమీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోలేదు. బంగారమే ఇడీ దేశం కష్టంలా ఉన్నాడు. 800 tons బంగారం ఇచ్చిండే నా జాగాని ఇంప్రూవ్ చేయొచ్చుండే. గవర్నమెంట్ సరైన డిసిషన్స్ తీసుకోలేదు. దానివల్ల ఈ కష్టం పరిస్థితి వచ్చింది. ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉండే గోల్డ్ రిసోర్సెస్ని, మంచి ఇండస్ట్రీస్ని ఉపయోగించుకొని గోల్డ్ని నెక్స్ట్ గోల్డ్, రిఫైన్డ్ గోల్డ్ ఇక్కడే ఇండస్ట్రీస్ షురూ చేయొచ్చుండే. మంచి డిజైన్స్ చేసి దాన్ని వేరే దేశాలకి ప్రొడక్షన్స్ని ఇంప్రూవ్మెంట్ చేసే దాంట్లో మంచిగా ఉపయోగించుకోలేదు. మంచి టెక్నాలజీస్ ఉండే, న్యూ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయలేదు ప్రభుత్వం అనే బాధ ఉంది నాకు. కోలార్ గనుల్లో మళ్లీ గోల్డ్ మైనింగ్ మొదలైతే వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడున్న ఎంతో మంది తెలుగువారి జీవితాల్లో వెలుగు వస్తుంది. మెరుగుపెట్టే కొద్దీ బంగారం మెరుస్తుంది. కోలార్ బెల్టులోని బంగారు గనులు తవ్వే కొద్దీ బంగారం వస్తుందని ఎన్ఎండిసి తేల్చింది. ఇంతకాలం జరిగిన కాలయాపన చాలు. ఇంతకాలం బీజీఎంఎల్ కార్మికులు పడిన కష్టాలు చాలు. ఇకనైనా కేంద్ర రాష్ట్రాలు చొరవ తీసుకోవాలి. ఇటు చిత్తూరు, అటు కోలార్ జిల్లాల్లో విస్తరించిన బంగారు గనుల్లో తవ్వకాలు జరిపి స్వర్ణకాంతులు నిండాలి. కేజీఎఫ్ అంటే సినిమా మాత్రమే కాదని, అంతకు మించి ఎంతో వైభవం ఉందని నిరూపించాలి. కేజీఎఫ్ ప్రస్థానంలో 2వ సువర్ణాధ్యాయం మొదలు కావాలి. భారతీయ చరిత్రలో మళ్లీ స్వర్ణయుగం రావాలి. ఆ రోజు కోసమే కేజీఎఫ్ ఎదురు చూస్తోంది. మీకు తెలుసా, కేజీఎఫ్లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, బీజీఎంఎల్ లాంటి 20 కంపెనీలు ప్రారంభించేంత గోల్డ్ ఉందని అంచనా. అటు కర్ణాటక అయినా ఇటు ఆంధ్ర అయినా కోలార్ బెల్ట్లో బంగారు గన్లకు పూర్వ వైభవం రావాలని అంతా కోరుకుంటున్నారు. ప్రకృతి ప్రసాదించిన వరం బంగారం. బంగారం ఖనిజం మన కళ్ల ముందున్నా వెలికి తీయకపోతే నష్టం మనకే. కేజీఎఫ్ చాప్టర్ 2 మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ కాబోతోంది. అలాగే శతాబ్దాల కేజీఎఫ్ చరిత్రలో 2వ సువర్ణాధ్యాయం మొదలు కావాలని కోరుకుందాం.